రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్న రావణ్ పైన విపరీతంగా కేసులు, ఇప్పటికే 4 బెయిల్లు, 5 స్టేషన్లు. ఇక ఇవన్నీ చూసి ప్రశ్న రావణ్ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేసి, నా మీద పడినటువంటి కేసులన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకేసారి విచారణ జరిగేటట్టు చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. రేపు అది హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ప్రశ్న రావణ్ని ఎందుకంత వేధిస్తున్నారు ఐదని చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ, ఇప్పుడు కాపులను అందరినీ ఉద్వేగపరిచి, పవన్ కళ్యాణ్ గారే మా నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు ఆహా వీరుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చూడండి పవన్ కళ్యాణ్ గారిని అంటే పవన్ కళ్యాణ్ గారు గేమ్ ఆడిందే జరుగుతుంది అని చెప్పి వీళ్ళందరినీ ఒక తాటి మీద ఉద్వేగపరిచి, కాపులు ఎక్కువ ఉన్న చోట కేసులు పెట్టేది కూడా కారణం అదే. ఈ కాపులందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా లేకపోతే జనసేన నాయకులుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ప్రశ్న రావణ్ పైన దాడి చేస్తుంటే, మిగిలిన కాపులందరూ ఆహా మన నాయకుడి మీద ఎట్టంటే వీళ్ళు దాడి చేస్తున్నారంటే మనం కూడా ఇంత ఉద్వేగపరవాలి, మనం కూడా పూర్తి స్థాయిలో ఇదిగో ఆయనకు మద్దతు తెలపాలి అని మిగిలిన వాళ్ళు ఉత్సాహపరచుకోవడం తప్పితే, ఇది ఒక రాజకీయ క్రీడ తప్పితే, కేవలం ఇది కాపు సెంట్రిక్గా జరిగే ఒక ప్రశ్న రావణ్ పైన ఆయన్ని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళందరూ ఉద్వేగపరచుకోవటం. గతంలో ఇదే బోరగడ్డ అనిలో లేకపోతే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేశారు ఇట్లా అయ్యిదని చెప్పి ఈ సోషల్ మీడియాలో వాళ్ళని విపరీతంగా టార్గెట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఇదిగో ఇట్లా అవమానపరుస్తున్నారు ఇది అది అని చెప్పి పూర్తి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ కాపులు ఉద్వేగపరిచే ప్రసంగాలు ఇచ్చుకుంటూ కాపులందరూ ఉద్వేగపరిచి ఆయనకు సపోర్ట్ చేయించుకున్నాడు. సేమ్ ఈ విజయ్ గెలిచాక పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన 15 ఏళ్ళ కూటమి, చంద్రబాబు నాయుడు గారు వీరుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మనం ఇంతే క్వశ్చన్ చేస్తే పార్టీని సస్పెండ్ చేయడం, కాపులు ఎవరు మీరు అన్నట్టుగా మాట్లాడటం, ఇవన్నీ రీసెంట్ టైంలో జరిగి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి కాపులు దూరం అవుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ ప్రశ్న రావణ తీసుకొచ్చి అతని మీద కేసులు ఇన్ని బుక్ చేయించి అతని మీద కాపుల చేత దాడి చేయించడం, లేకపోతే జనసేన వాళ్ళ చేత దాడి చేయించడం, మిగిలిన వాళ్ళకు ఉద్వేగపరచుకోవడం, మొత్తం ఒక తాటి మీద తెచ్చుకోవడం, ఇది చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి స్కెచ్. ఈ స్కెచ్లో భాగంగా ప్రకాష్ రాజ్ గారు రోజు క్వశ్చన్ చేస్తూ ఉంటుంటే, ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, మీ ప్రభుత్వం అరాచకం, మీ ప్రభుత్వం ఐదు అంటే ఈ ప్రకాష్ రాజ్ గారు ప్రశ్న రావణ్ గారికి ఏదైతే కొన్ని వాయిస్ మెసేజ్లనే ఉన్నాయి వాళ్ళ మధ్య ఏంటి అయ్యి, ఇదిగో ఈ ట్వీట్ పెడుతున్నాను తెలుగులో అక్షరాలు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి చూడు, నేను ఈ ట్వీట్ పెడుతున్నాను అని చెప్పి రావణ్కి ఆ ట్వీట్ పెడితే దాన్ని తీసుకొచ్చి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి వాళ్ళు బయటకు వచ్చి ఇదిగో ఇది వీళ్ళ మధ్య సంబంధాలు ఇది, వీళ్ళు ఎట్ట అంటున్నారు అట్ట అంటున్నారు అని చెప్పి ప్రకాష్ రాజ్ గారిని అసలు ఏమి ఇది దాని మీద ఆడియోలు కానీ వెబ్సైట్ వీడికి కొడతా ఉన్నారు. చూసే వాళ్ళకు కూడా అది ఆడియో లీక్ కాదు నాయన, అది మంచిగానే ఉంది, దాంట్లో మీకేం ఆడియో లీకులు కానీ వచ్చినాయో అని చెప్పి జనాలు అడుగుతుంటే స్పందనేమో వాళ్ళకై వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు, వాళ్ళకై వాళ్ళు ఇంకో ట్రాన్స్లో బతికేలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో లెవెల్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అధికారం అనే ఆ అహంకారం చుట్టుముట్టింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఏం కనపట్ల, వాళ్ళకి ప్రజలకు మంచిది ఏంటన్నా వినపడదు, ఏదైనా ఇచ్చిన హామీలు అమలు చేయమన్నా కనపడదు, అమ్మాయిలకు న్యాయం చేయండి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలపైన కనపడదు, డిఎస్సి కుంభకోణాలు కనపడదు, గంజాయి కేసులు కనపడదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సంబంధించి కనపడదు, ఏమీ కనపట్ల. రాజకీయం జగన్ గారిని కొట్టి మేము అధికారంలో రావాలి తప్పితే మేము మంచి చేసి అధికారం రావాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎంతసేపు ఆ కులాలు కలుపుకోవడం, అధికారం రావడం, జగన్ గారి కంటే మంచి చేసే లేకపోతే అసలు ఎక్కడ చరిత్రలు కని విని ఎరగనంత మంచి చేసి మేము అధికారంలోకి వస్తామని ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. ఈ 2 ఏళ్ళలో ఎక్కడైనా చెప్పారా? పవన్ కళ్యాణ్ గారిని చెప్పమని ఎక్కడైనా చెప్పారా? చెప్పట్ల. ఎంతసేపు జగన్ గారి పైన బురద చల్లటం, ఏదైనా జరుగుతుంటే ఇష్యూ పైన నాకు తెలియదని పవన్ కళ్యాణ్ గారు సైలెంట్, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు అడిదిప్పిడిది ప్రతిపక్షాల పైన బురద పెట్టి ఆ మీడియాను అడ్డం పెట్టుకొని, అంతే కదా. ఇంక అంతమించి ఏం చేశారు? ఇదే ప్రశ్న రావుంది ఏదో వీడియో ఏదో రిలీజ్ చేశారట్టుంది ఏదో. నిజానికి ఫేక్ రీలో కూడా నాకైతే తెలియదు, కానీ ఈ ప్రకాష్ రాజ్ ఆడియోలు కానీ ప్రశ్న రావుంది అదేదో వీడియో కానీ ఇవన్నీ సర్క్యులేషన్లోకి ఎలా వచ్చింది? ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా ఇస్తారా? లేకపోతే ప్రశ్న రావునికి ఇంకోరు ఎవరైనా శత్రులు ఎవరు ఉన్నారా? ఇందాక ప్రకాష్ రాజ్ ఒక వీడియో విడుదల చేశాడు, అసలు ఆడియోలు బయటకు ఎలా వచ్చినాయి ఇదని. అంటే నాకు తెలిసింది, నాకు అర్థమైంది ఏంటంటే జనరల్గా ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిని ఇవ్వాలి లేదా ప్రశ్న రావణాన్ని ఇవ్వాలి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. అంటే ప్రకాష్ రాజ్ ఎట్లా ఇవ్వడు, ఇంకో పక్క ప్రశ్న రావణ్ వచ్చేసి అరెస్ట్ చేస్తే పోలీసు వారు కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ అనేది చెక్ చేస్తారు. ఆ ఫోన్ దగ్గర నుంచి ఇవన్నీ ఫార్వర్డ్ అయ్యి ఉండాలని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రశ్న రావణ్ ఫోన్ నుంచి ఇవన్నీ బయటకు వచ్చి ఉంటాయి. అంతమించి ఏముంటాయి? అంటే పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారంటానికి కూడా ఇది ఒక ఉదాహరణ మనం ఇక్కడ అనుకోవచ్చు. ఈ దాడుల సంస్కృతి ఏంది, ఇదేంది అసలు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం చెప్పారు సోషల్ మీడియా లైవ్ పెట్టి, మరి ఇదిగో సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగకూడదు, సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ప్రచారం చేయకూడదు, సోషల్ మీడియాలో ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, కుటుంబాలు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి 2 రోజుల క్రితం చెప్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవన్నీ కొడతా ఉన్నారు. అంటే ఆయన చెప్పిన వాటికి వాల్యూ ఆయనే పాటించడు, వాళ్ళ సోషల్ మీడియా పాటించదు, వాళ్ళ నాయకులు పాటించదు, వాళ్ళ మీడియా పాటించదు. మళ్ళీ ఏమో అవతలని మాత్రం మేము క్వశ్చన్ చేస్తాం, మేము అదంటాం ఇదంటాం. అసలు రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది?
ఇంత మీ గేమ్ ఎలా ఉందంటే పూర్తి చంద్రబాబు నాయుడు గారు ఆడే ఆట, కాపులు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకమైన ప్రతిసారి ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని బలిపశువు చేసి వీళ్ళందరినీ ఉద్వేగపరిచి పవన్ కళ్యాణ్ గారు వెంటుండి పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేయాలా, పూర్తిగా కాపులు అనేవాళ్ళు డీవియేషన్ కాకూడదు. ఇప్పుడు కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మోసాన్ని గ్రహించారు. నిన్న సాయికృష్ణ వాళ్ళ తల్లి అంటుంది, నిన్న నమ్మి ఓటేసాం కాపు మా కాపు అని, గెలిచాక ఏమైంది అంతిమంగా మమ్మల్ని మోసం చేశాడు. ఎంతమంది కాపులు ఈరోజు మానసిక వేదనకు గురవుతున్నారో. ఇటువంటి మోసాలు ఒక్కసారి అయితే ప్రజలు నమ్ముతారు, కానీ పదే అయితే నమ్మరు ప్రజలు. ఇది మీరు గ్రహించండి. ఈ ప్రశ్నారావణ హైకోర్టులో పిటిషన్ రేపు విచారణకు వస్తుంది కాబట్టి ఏమైందో చూడాలి. ఇప్పుడే గన్నవరం పోలీస్ స్టేషన్లో దేశద్రోహం కేసు పెట్టారంట రావణ్ పైన. మరి ఇవన్నీ చూసిన వాళ్ళకి ఏంటంటే రాష్ట్రంలో అరాచకం ఎలా సాగుతుంది పరిపాలన, ఇవన్నీ క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది.